నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ప్రజాశక్తి ఆదివారం 4 జనవరి 2026న ప్రచురింపబడిన 'నీ సుఖమే నే కోరుతున్నా' అనే ఒక చక్కటి కథను విందామండి. రచించిన వారు ఎంఏ అరుణకుమారి గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఆయన మహానుభావులు కాబట్టే రాధమ్మకు ఆస్తి రాశారు స్థిరంగా అంది సునందమ్మ. రసికరాజులు పళ్ళు పటపటా కొరికాడు రాఘవ. రాఘవ గట్టిగా పిలిచింది సునందమ్మ. ఏమంటున్నావు నువ్వు? నాన్నగారిని గౌరవం లేకుండా? గౌరవం ఉంది కాబట్టే ఆయన బతుకున్నప్పుడు ఏమీ మాట్లాడలేకపోయాం అసహనంగా అన్నాడు రాజేష్. ఆయన పోయాక గౌరవం చూపాల్సిన అవసరం లేదా? అసలు మీ బాధ ఏమిటి? రాధమ్మకు ఆస్తి రాశారనే కదా? చిన్నప్పటి నుండి కాదు మీరు నా కడుపులో ఉన్నప్పటి నుండి మిమ్మల్ని సాకింది ఆమె. 10 నెలలు మోసి కన్న తల్లిని మాత్రమే నేను. మిమ్మల్ని కంటికి రెప్పలా నిన్న మొన్నటిదాకా పెంచిన తల్లి రాధమ్మే. తన ఆదరువు కోసం కాస్తంత ఆశ రాసినందుకు మీరు ఇలా గొడవ చేయడం ఏమీ బాగాలేదు. కనీసం మానవత్వం కూడా కాదు. సునందమ్మ కోపంగా అంది. ఆస్తి కోసం కాదు, ఆస్తి రాయాల్సిన సంబంధం గురించి మా బాధ. ఇంట్లో చాటుమాటు సంబంధం. ఇలా ఆస్తి రాసి లోకానికి తెలపాలా? చిటపటలాడాడు రాఘవ. సునందమ్మ రాధమ్మ నివ్వెరపోయారు. కన్నీళ్లతో రాధమ్మ లేచిపోబోతుంటే సునందమ్మ గట్టిగా చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టింది. చెయ్యి వదలలేదు. నాన్నగారిని మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఆయన జీవితమంతా మోసిన అపనింద ఆయన వెళ్ళాక కూడా వదలలేదా? సునందమ్మ కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి. ఇప్పుడన్నా మీకు నిజం తెలియాలి. సునందమ్మ నిబ్బరంగా అంది కళ్ళు తుడుచుకుంటూ. వద్దు సునంద. రాధమ్మ ఆందోళనగా చూసింది. నాకు ఆస్తి వద్దు, ఏమీ వద్దు. నేను ఊరు వెళ్ళిపోతాను. నా వల్ల మీరు పోట్లాడుకోవద్దు. రాధమ్మ చేతులు జోడించి దీనంగా అంది. జోడించిన రాధమ్మ చేతులను పట్టుకుని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగింది సునందమ్మ. ఎక్కడికి వెళ్తావు రాధా? ఊర్లో నీకెవరున్నారు అయిన వాళ్ళు? నీ పైన దిగులుతోనే మీ అమ్మ నాన్న వెళ్ళిపోయారు. నీ జీవితమంతా నాకు నా పిల్లలకు సేవ చేసేందుకే దారిపోసేసి ఈ వయసులో ఎక్కడికి వెళ్తావు? ఎలా బతుకుతావు? రాసిచ్చారుగా ఆస్తి, దర్జాగా బతుకుతుందిలేమ్మా. మీరు ఆపకండి, ఎళ్ళనివ్వండి. ఇన్నేళ్ల పేడ వెరగడవుతుంది. రాజేష్ కసిగా అన్నాడు. అడ్డాలనాడు బిడ్డలు గడ్డాలనాడు కాదంటే ఇదే కదా రాధా? సునందమ్మ వేదనగా చూసింది. తల్లి స్థానంలో ఉన్న ఒక మనిషిని అనవలసిన మాటలే నావి రాజేష్. రాజేష్ వైపు తీవ్రంగా చూసింది సునందమ్మ. చీచి, ఆమె ఈ ఇంటి దాసి. మాకు తల్లి ఎలా అవుతుందమ్మా? రాఘవ కోపంగా చూశాడు. దాసి జీతం భత్యం లేకుండా ఏళ్ల తరబడికి మనకు సేవ చేస్తున్న దాసినే అనుకోండి. వయసు పైబడుతుంది. ఇదివరకులా ఆమె పని చేయలేకపోతుంది. మరి ఇప్పుడైనా ఆమెకి జీవనభృతి ఇవ్వాలి కదా? నాన్నగారు అదే ఇచ్చారనుకోండి. ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? సూటిగా అడిగింది సునందమ్మ. ఆమెను దాసి అని మేము అనుకున్నాం, కానీ మీరు నాన్నగారు అనుకోలేదు కదా. మీతో సమానంగా ఆమె కూడా అన్ని భోగాలు అనుభవించింది కదా అన్నాడు రాజేష్. భోగాలు అన్న మాట ఒత్తి పలుకుతూ. రాధమ్మ మొహం బాధతోనూ సునందమ్మ మొహం కోపంతోనూ ఎర్రబడ్డాయి. మీకిద్దరికీ మళ్ళీ చెప్తున్నాను. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు. కాబట్టి ఆమె మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేకపోతుంది. కానీ మళ్ళీ మీరు ఇలా తప్పుగా మాట్లాడితే నేను ఒప్పుకోను, ఊరుకోను కూడా తీవ్ర స్వరంతో అంది సునందమ్మ. రాధమ్మ నా ప్రాణ స్నేహితురాలు. తనని ఏమన్నా అంటే నన్ను అన్నట్లే అని గుర్తుంచుకోండి. నాన్నగారు రాసిన వీలునామా లాయర్ గారు చదివేటప్పుడు మీరు పూర్తి శ్రద్ధతో విన్నట్లు లేదు. ఆయన రాధమ్మకు రాసిన ఆస్తి ఆయన సొంతంగా సంపాదించింది. మీ తాతగారి సొత్తు కాదు. మీరు చదువుకున్నవారు, మీకు తెలియదా? ఎవరైనా తమ స్వాజితాన్ని తమకిష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చే హక్కు ఉంటుందని, దానిని ప్రశ్నించడం కానీ క్లెయిమ్ చేసే హక్కు కానీ ఎవరికి ఉండదని. తల్లి మాటలకు పలకలేకపోయారు. కానీ ఇద్దరికీ ఆశ్చర్యమే. తనకు ద్రోహం చేసిన భర్తను, రాధమ్మను తల్లి ఒక్క మాట అనకపోవడం, పైగా వెనకేసుకురావడం. సునందమ్మ రాధమ్మ పుట్టింది ఒకే ఊరు, పెరిగింది ఒకే ఇంట్లో. రాధమ్మ తండ్రి వరదయ్య ఆనందరాజు గారి ఇంటి పెద్ద పాలేరు. అటు పొలం పనులు, ఇటు ఇంటి పనులు అన్నిటినీ పర్యవేక్షిస్తూ ఆనందరాజు గారికి కుడి భుజంలా ఉండేవాడు. ఆయన భార్య కూడా వారింట్లోనే పనిచేస్తూ ఉండేది. పిలిస్తే పలకడానికి అనువుగా 2 గదుల ఇల్లు తమ భవంతికి పక్కనే కట్టించారు ఆనందరాజు గారు. రాత్రులు నిద్రపోవడానికి మాత్రమే ఆ ఇంటికి వెళ్ళేవారు వరదయ్య కుటుంబం. రాధమ్మ సునందమ్మ దాదాపు ఒకే వయసు కావడంతో
ఇద్దరూ కలిసే ఉండేవారు. బడికి వెళ్ళడం, చదువుకోవడం, ఆడుకోవడం, తినడం, పడుకోవడం అంతా కలిసే. వరదయ్య దూరపు బంధువు కూడా కావడంతో ఇంట్లో అరమరికలు లేవు. ఇంటర్ వరకు ఇద్దరూ కలిసే చదువుకున్నారు. డిగ్రీ చదవాలంటే తిరుపతికి వెళ్ళాలి. అక్కడ హాస్టల్లోనో లేకపోతే ఇల్లు తీసుకునో ఉండాలి. రెండూ ఇష్టం లేక చదువు ఆగిపోయింది. సునందమ్మకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడడం మొదలెట్టారు. 2 ఏళ్ళు వెతికాక కానీ మంచి సంబంధం కుదరలేదు. పెళ్ళి అనుకోగానే నాకు పెళ్ళి వద్దు, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని సునందమ్మ ఏడుపు మొదలెట్టింది. సునందమ్మ ఏడిస్తే రాధమ్మ, రాధమ్మ ఏడిస్తే సునందమ్మ ఏడ్చేసేవాళ్ళు. ఒకరినొకరు గట్టిగా పట్టుకొని వాళ్ళిద్దరినీ ఓదార్చని ఎవ్వరి వల్ల కాకపోయేది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బంధం అలాంటిదని అందరూ అబ్బురంగా చెప్పుకునేవారు. మనల్ని వదలడం కంట రాధను వదిలిపోవడమే సునందమ్మకు బాధగా ఉంది అనుకునేవారు ఇద్దరి తల్లిదండ్రులు కూడా. ఒకే కడుపున పుట్టిన, పెరిగి పెద్దయ్యేంత వరకే తోడబుట్టిన సంబంధాలు, పెళ్ళిళ్ళతో ఎవరి జీవితాలు వారివే. విడిగా బతకక తప్పదు. ఏ పండగలకో శుభకార్యాలకో కలుస్తూ ఉండడమే. చూడాలనిపించినప్పుడు వెళ్ళి చూడడమే. పెళ్ళే వద్దనడం మూర్ఖత్వం అని మంచిగా కోపంగాను తల్లిదండ్రులు మందలించడంతో సునందమ్మ అయిష్టంగానే పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. అటు ఇటు కార్యక్రమాలకు తిరుగుతున్నప్పుడు కూడా రాధమ్మ సునందమ్మతోటే ఉంది. అప్పగింతలు పెట్టి అత్తారింటికి సునందమ్మను పంపించేశారు. రాధమ్మ పిచ్చిదైపోయింది. సరిగా తినదు, నిద్రపోదు. కలత నిద్రలోనూ సునంద సునంద అంటూ కలవరింతలే. ఆమె వాలకం తల్లిదండ్రులను కలవరపెట్టింది. మంచి సంబంధం చూడు, రాధమ్మకి పెళ్లి చేసేద్దాం. ఆనందరాజు, సీతమ్మ వరదేకి చెప్తుంటే వెక్కి వెక్కి ఏడ్చింది రాధమ్మ. నాకు పెళ్ళి వద్దు, నేను సునంద దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ. నీకేమైనా పిచ్చా? అలా ఎలా కుదురుతుంది అని తల్లిదండ్రులు తిట్టినా కొట్టినా మొండిపట్టు వదలలేదు రాధమ్మ. నేను సునంద కాదు నాన్నగారు చెప్పినట్లు విని పెళ్లి చేసుకోవడానికి. మీరు బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించింది. ఈ విషయం తెలిసి సునందమ్మ వచ్చింది. సునందను చూడగానే రాధమ్మ పరుగున వచ్చి వాటేసుకుని వలవలా ఏడ్చేసింది. సునందమ్మ కళ్ళు కూడా వర్షించాయి. నేను నీతో వస్తాను. 2 రోజుల తర్వాత అత్తగారింటికి బయలుదేరిన సునందమ్మ చేయి పట్టుకుని దీనంగా బ్రతిమలాడింది రాధమ్మ. తనను పట్టుకొని లాగుతున్న తల్లిదండ్రులను తోసేస్తూ. స్నేహితురాలని వదలలేని రాధమ్మ అమాయక పసితనపు మమతను చూసిన ఆనందరాజు గారు చలించిపోయారు. పోనీ పంపండి, 4 రోజులుండి వస్తుంది అన్న ఆనందరాజు గారి ఆ క్షణపు నిర్ణయం ఆమె జీవితాన్నే మలుపు తిప్పుతుందని ఆయన ఊహించలేదు. ఏమాత్రం ఊహించి ఉన్న ఆయన ఆ మాట అనేవారు కాదేమో. అలా వెళ్ళిన రాధమ్మ ఆ తర్వాత తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెళ్ళి పిలిచారు, ఫోన్లు చేశారు, పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడారు, చస్తామని బెదిరించారు. దేనికి రాధమ్మ చలించలేదు. ఇదివరకు పుట్టింటి నుండి అరణంగా సారితో పాటు దాసీలు, చెలికత్తెలు వచ్చేవారట. అలా నీ నేస్తురాల్ని నీతో తెచ్చుకున్నావా అని సునందమ్మ అత్తగారు వేళాకోళమాడారు కూడా. ఆవిడలా అన్నప్పుడల్లా రాధమ్మ, సునందమ్మ ఒకరినొకరు చూసుకుని నవ్వేసేవారు. రాధ ఆ ఇంట్లో కుటుంబ సభ్యురాల్లా కలిసిపోయింది. వంట పని అంతా నెత్తికేసుకుంది. పని మనుషుల అజమాయిషి కూడా ఆమెదే. ఇంట్లో పెద్దవాళ్లకు వచ్చిపోయే బంధుమిత్రులకు ఆతిథ్య సేవలన్నీ చక్కగా చేసేది. సునందమ్మకు చిన్న వేస్మెత్తు పని పెట్టకుండా అంతా తనే చూసుకునేది. సునందమ్మ చూలింతగా బాలింతగా ఉన్నప్పుడు కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంది. పిల్లలకు పాలు పట్టడం వరకే సునందమ్మ పని. మిగతా పెంపకమంతా రాధమ్మదే. వాళ్లకు చిన్న నలత చేసినా తల్లడిల్లిపోయేది. రాత్రింబవళ్ళు గుండెల మీద ఒళ్ళో పడుకోబెట్టుకుని సేవలు చేసేది. నిద్రాహారాలు లేక నీరసించిపోయేది కూడా. కను పాపను కాచిన కంటి రెప్పలా పెంచుకున్న పిల్లలు అంత కఠినంగా మాట్లాడుతుంటే రాధమ్మ, సునందమ్మ విలవిల్లాడిపోయారు. ఏమి నిజం తెలియాలమ్మా, మేము చాలాసార్లు చూసాం. నాన్నగారి కాళ్ళు పట్టుకుని మీరెంతలా ఏడ్చేవారో. బహుశా మీరు ఆమెతో సంబంధం వద్దని బతిమలాడేవారేమో. ఆయన విన్నారా? ఆమెను పంపేశారా? లేదే. మీ జీవితమంతా మీకు సవితిపోరు తప్పలేదు కదా. రాజేష్ ఆవేశంతో రగిలిపోతున్నాడు. సవితిపోరా? సునందమ్మ వెర్రిగా చూసింది. నేను రాధమ్మ పోట్లాడుకోవడం పోని కనీసం మాట అనుకోగా మీరు విన్నారా, చూశారా? సునందమ్మ తేరుకుని తీక్షణంగా చూస్తూ అడిగింది. అదే కదా మీ గొప్పతనం, మా బాధ. అదే కదా మీ గొప్పతనం, మా బాధ.
కూడా కొండంత వేదనను కడుపులోనే దాచుకున్నారని అటు నాన్నగారు మీ మాట వినరు, ఇటు ఈవిడ ఇల్లు విడిచి వెళ్ళదు. అయినా మీరు ఆమెను ఎంత బాగా చూసుకునేవారు. మీరు కొనుక్కునే ఖరీదైన చీరలే ఆమెకు కొనేవారు. మీతో సమానంగా ఆమెను గౌరవించాలని ఇంట్లో వాళ్లకు మాకు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా హెచ్చరించేవారు. మీ అభిష్టానికి వ్యతిరేకంగా మేము పెద్దయ్యాక కూడా ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉండిపోయాం. కానీ మా మనసులో ఆమె పట్ల అసహ్యం మాతో పాటు పెరుగుతూ వచ్చింది. రాఘవ కోపంతో మాటలు తడబడ్డాయి. భగవంతుడా! రాధమ్మ సునందమ్మ చేతులను తన చేతిని లాక్కుని 2 చేతులతో తల బాదుకుంటూ ఏడ్చింది. నేను నా మనసు దిటవు చేసుకుని ఆ రోజు ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే, నాన్నగారు నన్ను పంపకుండా ఉండి ఉంటే బాగుండేది అంది రాధమ్మ. ఎందుకలా అనుకుంటున్నావు రాధా? నువ్వు రాకపోయింటే ఏమో నేనే అక్కడికి వచ్చేసేదాన్నేమో సునంద ఓదార్పుగా అంది. అమ్మ, మీది చాలా మంచి మనసు. మీ ఇద్దరి మధ్య నాన్నగారు బాధపడకూడదని మీరు విశాల హృదయంతో సంస్కారంతో నడుచుకున్నారు. అందుకే మీరంటే మాకు ఎంతో గౌరవం, ప్రేమ. నాన్నగారిని మందలించలేదని మాకు ఆవిడంటే కోపం. నాన్నగారంటే చాలా అసహ్యం. రాజేష్! సునందమ్మ గట్టిగా అరిచింది. పట్టరాని కోపంతో నిలువెల్లా వణికిపోతోంది. కళ్ళు మంకెన పువ్వుల్లా ఎర్రబడ్డాయి. నాన్నగారిని ఇంకొక మాట అంటే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. తల్లి ఉగ్రరూపాన్ని రాజేష్, రాఘవ భయంతో చూశారు. మన కళ్ళతోనే చూసినా, చెవులతోనే విన్నా సరే, ఆ దృశ్యం వెనుక, ఆ మాటల వెనుక ఏ నిజం దాగి ఉందో ఒక్కసారి మన ఊహకు కూడా అందదు. మీరు విన్నది, చూసినది నిజమని మీరు నమ్మారు. కానీ అసలు నిజమేమిటో మీకు తెలియదు. సునంద! రాధమ్మ ఆరాటంగా లేచి సునంద చేయి పట్టుకుంది వారింపుగా. ఆమె చుట్టూ ఒక చేయి వేసి మరో చేత్తో కన్నీళ్లు తుడుస్తూ చెప్పింది సునందమ్మ. రాధా, ఆ పుణ్యాత్ముడు లోకం నిందకు భయపడలేదు. బాధపడి ఉండొచ్చు, కానీ బయటికి చెప్పలేదు. కానీ కన్నబిడ్డలే తనని అసహించుకుంటున్నారంటే ఆయన ఆత్మ ఘోషించదా? వారి ఆత్మశాంతి కోసమన్నా చెప్పి తీరాలి. పిల్లల వైపు తిరిగి స్థిర గంభీర కంఠంతో మందరంగా చెప్పడం ప్రారంభించింది సునందమ్మ. మీ నాన్నగారికి తల్లిదండ్రులంటే చాలా ప్రేమ, గౌరవం. అందులో వారికి తమ తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆమె ఏమి చెప్పినా ఆయన కాదనేవారు కాదు. ఆమె మాట ఆయనకు శిరోధార్యం, వేదవాక్కు. మీరు కూడా చూశారు కదా, నాన్నమ్మ చనిపోయినప్పుడు నాన్నగారు ఎంత కుంగిపోయారో. తల్లిని మించిన దైవం లేదని భావించే ఆయన తన పిల్లలు కూడా వారి తల్లిని గౌరవించాలని, ప్రేమించాలని కోరుకునేవారు. ఒక భర్తగా నన్ను ఎంతగా ప్రేమించారో అంతగా నా ఇష్టాలను, అభిరుచులను గౌరవించారు. ఆయనకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా బలహీనతను భరించారు, అపనిందను మోశారు. నా కోసం ఆయన జీవితంలో తొలిసారి, చివరిసారి తల్లి మాటను కూడా వినలేదు. రాధమ్మకు పెళ్లి చేసి పంపేయాలని నాన్నమ్మ చెప్తే ఆయన వినలేదు. బహుశా వినేవారేమో. నేనే ఆయన కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ బ్రతిమలాడాను, మమ్మల్ని వేరు చేయొద్దని. బహుశా మీరు అదే చూసి ఉంటారు. అసలు నిజం మీకు తెలియదు కాబట్టి మీరు అపార్థం చేసుకున్నారు అంతే. ఈ ఇంటి కోడలిపైన, కుటుంబం పైన ఎటువంటి అమర్యాద, అఘోర మచ్చలు పడకూడదని మీ నాన్నగారు, నాన్నమ్మ పెద్ద మనసుతో ఈ నిజాన్ని తమ గుండెల్లోనే సమాధి చేసుకున్నారు. కానీ మీరు నన్ను అసహించుకున్నా సరే మీకు ఈ నిజం చెప్పి తీరాలి. గొప్ప మనుషులు నాన్నమ్మ, నాన్నగారు. వాళ్ళని మీరు అసహించుకోవడం నేను భరించలేను. అది పాపం కూడా. సునందమ్మ ఊపిరి తీసుకోవడం కోసం ఆగింది. ఇదంతా ఎందుకు? నాకేమీ ఆస్తి వద్దు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. నువ్వు ఊరుకో సునంద, ఇంకేమీ మాట్లాడుకు. హఠాత్తుగా రాధమ్మ సునందమ్మ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడసాగింది ఏడుస్తూ. రాధా, మనిషి తెలుసో తెలియకో, అమాయకత్వమో అజ్ఞానమో తప్పులు చేస్తూ ఉంటాడు. తప్పని తెలిసాక సరిదిద్దుకోవాలి. ఆ పని చేయలేనప్పుడు దానికి తగిన ఫలితం కూడా అనుభవించి తీరాల్సిందే కదా. నా పైన ప్రేమతోనే కదా ఆయన జీవితం అంతా అపనింద మోశారు. మరి ఇప్పుడు కన్నబిడ్డల్లా అసహించుకుంటుంటే ఎలా చెప్పకుండా ఉండేది? ఇంకా నేను నా స్వార్థం కోసం చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు కూడా చెప్పకుండా నిజం దాచిపెడితే నన్ను నేను క్షమించుకోలేను. సునందమ్మ రాజేష్, రాఘవుల వైపు తిరిగి చెప్పింది ఖచ్చితంగా. రాధమ్మతో అనుబంధం మీ నాన్నగారికి కాదు, నాకే. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.